హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోస్ రికార్డ్ చేయడానికి ఇది వాడతాను. ఈ గరిటె ఏంటి నమ్మబుద్ధి కావట్లేదు. వీడియోస్ రికార్డ్ చేయడానికి ఈ గరిటె ఎలా యూజ్ అవుతుంది అనేది కిచెన్లో కొన్ని చేస్తూ ఉంటాను కదా, వీడియోస్, వెజిటబుల్ కటింగ్ అట్లాంటివి. ప్రతిదానికి ట్రైపాడ్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇదైతే వాడతాను. ఇది ఎట్లా వాడతానో చూపిస్తాను. ఏదైనా హైట్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్లో ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టేస్తాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మొబైల్ పెడతాను. ఇదిగో ఇట్లా మొబైల్ పెడతాను అనమాట. మనకి ఇట్లా షార్ట్స్ కావాలన్నా, లాంగ్ వీడియోస్ కావాలన్నా కానీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కింద ప్యాడ్ పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉంటాను. స్టవ్ దగ్గర అయితే ఇది 4 బర్నర్ స్టవ్ కదా, కాబట్టి ఏదైనా షార్ట్స్, చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను వంట చేసేటప్పుడు. ఏదైనా ఫుల్ వీడియో తీయాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ పెడతాను. ఎందుకంటే ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెడితే ఇక్కడ వీడియో తీయడానికి బాగుంటుంది. ట్రైపాడ్ కూడా ఎక్కువ యూజ్ చేయను, ఎక్కువ హ్యాండ్తోనే పట్టుకుంటాను. ఏదైనా రెసిపీ కంప్లీట్గా కాకుండా కొంచెం కొంచెంగా చూపించాలనుకున్నప్పుడు ఇక్కడ పెట్టేసి చేత్తో పట్టుకొని మొబైల్ వాడుతూ ఉంటాను. గెట్ రెడీ వీడియోస్ అట్లా చేయాలన్నప్పుడు ఇక్కడ మిర్రర్ దగ్గర ట్రైపాడ్ పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక కాట్ ఉంది, దీని మీద ఇక్కడ పెడతాను అనమాట. ఇక్కడ పెట్టి ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటానన్నమాట గెట్ రెడీ. ఎందుకంటే ఇక్కడ పెట్టుకుంటే ఇటు సైడ్లోనే మిర్రర్ ఉంది కదా, మనకి ఈజీగా చూసుకోవడానికి బాగుంటుందని ఇక్కడైతే రికార్డ్ చేసుకుంటాను. శారీస్ అట్లా ఏమన్నా చూపించాలంటే ఇక్కడ బెడ్ మీద పెట్టుకొని చూపిస్తాను. ఇక్కడ ట్రైపాడ్ పెడతాను అనమాట, హైట్లో పెట్టేసి ఇక్కడ శారీస్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది హైట్ అనేది. అందుకని చెప్పి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏమన్నా చూపించాలంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇందాక కిచెన్ అట్లా పెట్టాను, ఇక్కడ కూడా గరిటె ఇక్కడ పెట్టుకొని ఇక్కడైతే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఎక్కువ ఆ గరిటెనే యూజ్ చేస్తూ ఉంటాను వీడియోస్ తీయడానికి. ఫుడ్ రెడీ చేసిన తర్వాత పెట్టి చూపించాలనుకుంటే ఇక్కడ పెట్టి చూపిస్తాను అనమాట. ఇది కూడా మామూలు హ్యాండ్తోనే పట్టుకొని చూపిస్తాను. ఇక్కడ ఈ బండి ఉంది కదా, దీని మీద పెడతాను. మీరు కూడా ఎవరన్నా స్టిక్తో కిచెన్లో వీడియోస్ ఎలా తీస్తారు, నా ట్రిక్ ఎంతవరకు యూజ్ అవుతుందో తెలుసుకోండి. నేనైతే ఎక్కువ ఇట్లానే గరిటె పెట్టి చేసుకుంటూ ఉంటాను వీడియోస్. మీలో ఎంతమందికి ఈ ట్రిక్ తెలుసు తెలియకపోతే కనుక ఫాలో అవ్వండి.